న్యూస్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నారు మొజ్జాబా ఖమేని. ఖమేనీని వారసుడిగా మొజ్జాబాను ప్రకటించింది ఇరాన్. ఖమేని రెండో కుమారుడు మొజ్జాబాను కొత్త నాయకుడిగా ఇరాన్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టనుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్న మొజ్జాబా ఖమేని నేతృత్వం వహించనున్నారు. ఖమేనికి వారసుడిగా మొజ్జాబాను కొత్త నాయకుడిగా ఇరాన్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టనుంది. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇరాన్ లోని కీలక రాజకీయ పరిమాణాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. దేశానికి కొత్త సుప్రీం లీడర్ గా అయితే ముజ్తబా ఖమేని పేరు ముందుకు వచ్చినట్టుగా కూడా అంతర్జాతీయ వార్తల్లో చర్చ సాగుతుంది. అదే విధంగా మాజీ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేని వారసుడిగా ఆయన రెండవ కుమారుడిగా ముజ్తబా ఖమేనిని ప్రకటించినట్లుగా కూడా సమాచారం అయితే వెలువడుతుంది. అయితే ఇరాన్ రాజ్యాంగం ప్రకారంగా సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయితే 80 ఏళ్ల సమావేశమై కొత్త నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమం లోపల త్వరలో అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. ముస్తఫా ఖమేని గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ రాజకీయ మత వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా కొనసాగుతున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆయనను అధికారికంగా సుప్రీం లీడర్ గా ఎన్నుకునే అంశం పైన కూడా దేశీయ అంతర్జాతీయ వర్గాల్లో విస్తృత చర్చ కూడా కొనసాగుతుంది. అదే విధంగా ఇరాన్ లో వారసత్వ రాజకీయాలకు అనుమతించబడదంటూ కూడా రాజ్యాంగం స్పష్టం చేసినప్పటికీ అసెంబ్లీ నిర్ణయమే తుది మాటగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో స్థితిగతులను కాపాడేందుకు తాత్కాలిక పరిపాలన ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులైతే వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీం లీడర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా ఇరాన్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తుంది. ముస్తఫా ఖమేని ఎవరైతే ఉన్నారో ఖమేని పేరును బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం అయిన తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జరిగినటువంటి దాడుల లోపల శనివారం ఉదయం మొదలైనటువంటి ఆపరేషన్ కీల్ ఖమేని శనివారం మధ్యాహ్నం నుంచి టెహ్రాన్ పై క్షిపణి దాడులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొదలుగా తుమాహాక్ మిస్సైల్